హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు యూ టర్న్ ది లెర్నింగ్ యాప్. నేను మీ అల్లం సాయి కృష్ణ. ఈ సెషన్లో కాంతి విక్షేపణం, డిస్పర్షన్ ఆఫ్ లైట్ ప్రాపర్టీ గురించి డిస్కస్ అనేది చేద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి, కాంతి విక్షేపణం. కాంతి విక్షేపణం, డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంటాం. దీనికంటే ముందు కాంతికి సంబంధించిన మరికొన్ని ప్రాపర్టీస్ అన్నీ కూడా కన్క్లూడ్ చేసామండి. మరి విక్షేపణం అంటే ఏంటి? ఇక్కడ దాని పదంలోనే మనకుంది. విక్షేపణం అంటే విడిపోవడం అనేవాడు గుర్తుపెట్టుకోండి. విక్షేపణం అంటే విడిపోవడం అనేవాడు గుర్తుపెట్టుకోండి. తెల్లని కాంతి, తెల్లని కాంతి, తెల్లని కాంతి విభిన్న రంగులుగా, విభిన్న రంగులుగా. విభిన్న రంగులంటే ఇట్లా విబ్జిఆర్, విబ్జిఆర్ విభిన్న రంగులుగా విడిపోయే ప్రక్రియను, విడిపోయే ప్రక్రియను, విడిపోయే ప్రక్రియను ఏమంటున్నాం? కాంతి విక్షేపణం, డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంటాం. తెల్లని కాంతి విభిన్న రంగులుగా, విభిన్న రంగులు అంటే ఏంటి? విబ్జిఆర్గా విడిపోయే ప్రక్రియను ఏమంటున్నాం? కాంతి విక్షేపణం అంటున్నాం. మరి ఇక్కడ విబ్జిఆర్ అంటే ఏంటి? వి ఇండికేట్స్ వయలెట్, వయలెట్. ఐ ఇండికేట్స్ ఇండిగో, ఇండిగో. బి ఇండికేట్స్ బ్లూ, జి ఇండికేట్స్ గ్రీన్, వై ఇండికేట్స్ yellow, ఎస్ ఓ ఇండికేట్స్ ఆరెంజ్, ఆర్ ఇండికేట్స్ రెడ్. ఇట్లా ఈ రంగులుగా విడిపోయే ప్రక్రియను మనం ఏమంటున్నాం? కాంతి విక్షేపణం అని అంటున్నాం. ఎస్, అయితే మనకు 10th క్లాస్ సిలబస్లో, 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఈ కాంతి విక్షేపణానికి సంబంధించి ఒక 2 ఎక్స్పెరిమెంట్స్ అయితే మనకు ఉన్నాయండి, యాక్టివిటీస్ బేస్డ్గా ఉన్నాయండి. ఎస్, ఒకటి ఏంది? కార్డ్బోర్డ్ షీట్ని తీసుకొని వైట్ వాల్ దగ్గర పెట్టేసేసి పట్టకాన్ని తీసుకొని, ప్రిజంని తీసుకొని లైట్ రేని, వైట్ లైట్ రేని పంపినప్పుడు దాని గుండా ఏమైపోతుంది? కాంతి అనేది విడిపోయి విబ్జిఆర్ అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా ఇంకొక యాక్టివిటీ ఏముందంటే, వాటర్ని స్ప్రింక్లింగ్ చేసినప్పుడు ఇట్లా పైప్ పట్టుకొని ఇట్లా స్ప్రే చేసినప్పుడు ఇట్లా ప్రెస్ చేస్తే అన్నీ చుక్కలు చుక్కలుగా మనకు ప్రెషర్తో పడ్డప్పుడు దాని మీద కాంతి పడితే అటు వాల్ పైన విబ్జిఆర్ ఏర్పడడం, ఇట్లాంటి 2 యాక్టివిటీస్ అనేవి ఉన్నాయండి. సో ఆ యాక్టివిటీస్ నుంచి కూడా ఓవరాల్ థీమ్ అంతా కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తానండి. ఎస్, దాన్ని క్యాజువల్గా మనము గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. మరి ఈ కాంతి విక్షేపణం అనే ప్రక్రియ జరిగినప్పుడు ఎట్లా విడిపోయింది? విభిన్న రంగులుగా విడిపోయింది తెల్లని కాంతి. ఎస్, ఎందుకు విడిపోయింది? అది పాయింట్. ఎందుకు విడిపోయింది? విడిపోయింది అంటే మనం పట్టకం గుండా పంపినప్పుడు విడిపోయింది, మనకు యాక్టివిటీ బేస్లో కనబడ్డది. అట్లాగే వాటర్ స్ప్రింక్లింగ్ చేసినప్పుడు కూడా ఆ డ్రాప్లెట్స్ మీద కాంతి పడ్డప్పుడు అక్కడ విక్షేపణం అనే ప్రక్రియ జరిగి విభిన్న రంగులు మనకు కనబడుతున్నాయి. ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. వివిధ రంగులు, వివిధ రంగులు, వివిధ రంగులు మీన్ వివిధ కాంతి కిరణాలు, వివిధ రంగుల కాంతి కిరణాల యొక్క వేగం అనేది శూన్యం గుండా వెళ్తే, శూన్యం గుండా ప్రయాణిస్తే ఏ విధంగా ఉంటుంది? ఒకే విధంగా ఉంటుంది, ఒకే విధంగా ఉంటుంది. ఏమంటున్నా అండి? వివిధ రంగుల కాంతి కిరణాల యొక్క వేగం అనేది శూన్యం గుండా ప్రయాణిస్తే ఏ విధంగా ఉంటుంది? ఒకే విధంగా ఉంటుంది. ఆ వేగంలో మార్పు అనేది జరగదు. శూన్యం గుండా వెళ్ళినప్పుడు ఆ వేగంలో మార్పు అనేది జరగదు. ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రైట్, ఇప్పుడు ఇక్కడ ఇంకో పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఇవే వివిధ రంగుల కాంతి కిరణాలు యానకాల గుండా ప్రయాణిస్తే, యానకాల గుండా ప్రయాణిస్తే వాటి వేగాలలో మార్పు ఉంటుంది, వాటి వేగాలలో మార్పు ఉంటుంది. శూన్యం గుండా ప్రయాణిస్తే మార్పు అనేది ఉండదు, కానీ వివిధ యానకాల గుండా కాంతి ప్రయాణిస్తే, అంటే వివిధ రంగుల కాంతి కిరణాలు ప్రయాణిస్తే వాటి వేగాలలో మార్పు ఉంటుంది. ఎందుకు ఇక్కడ మార్పు ఉంటుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంతి కిరణాల యొక్క వేగాలు అనేవి తరంగ దైర్ఘ్యంపై ఆధారపడును, వేవ్ లెంత్పై ఆధారపడును, తరంగ దైర్ఘ్యంపై ఆధారపడును. ఎస్,
ఎస్, ఏమైతే సార్ మరి తరంగ దైర్ఘ్యం మీద ఆధారపడితే వేగాలు ఎందుకు తగ్గినాయి అంటే ఎస్, ఈ తరంగ దైర్ఘ్యం అనేది మారుతుంది. తరంగ దైర్ఘ్యం అనేది యానకాలలో మారుతుంది. ఎస్, ఒక యానకంలో తరంగ దైర్ఘ్యం ఒక లెక్క ఉంటుంది, ఇంకో యానకంలో తరంగ దైర్ఘ్యం ఇంకో లెక్క ఉంటుంది. ఒకే కిరణం వివిధ యానకాల గుండా ప్రయాణించినప్పుడు ఒక యానకంలో ఉన్న తరంగ దైర్ఘ్యం ఇంకో యానకంలో ఉండే అవకాశం అనేది లేదు అండి. ఎస్, విభిన్న యానకాలలో ఒకే రకమైన కాంతి కిరణానికి తరంగ దైర్ఘ్యాలు విభిన్నంగా ఉంటాయి. తరంగ దైర్ఘ్యాలు విభిన్నంగా ఉండడం వల్ల దాని యొక్క వేగాలు కూడా విభిన్నంగా ఉంటాయి. ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎస్, సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఇది ఒక కాంతి కిరణం అనుకుందాం. ఈ కాంతి కిరణం శూన్యంలో వెళ్ళినప్పుడు దీని వేగం మారదు, కానీ ఇది విభిన్న యానకాల గుండా వెళ్ళినప్పుడు దాని వేగం అనేది మారుతుంది. ఎందుకు వేగం మారుతుంది అంటే దీని తరంగ దైర్ఘ్యం మారుతుంది. తరంగ దైర్ఘ్యం యానకాన్ని బట్టి మారుతుంది. కావున యానకాన్ని బట్టి కాంతి కిరణాల వేగాలు కూడా మారుతాయి. ఇక్కడ ఇంకొక బిట్ అడగడానికి అవకాశం అనేది ఉంది. కాంతి కిరణాలు వివిధ యానకాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు దాని యొక్క పౌనపున్యం మారుతుందా అంటాడు. పౌనపున్యంలో మార్పు అయితే ఉండదు. ఏ యానకం గుండా వెళ్ళినా పౌనపున్యంలో మార్పు ఉండదు. వివిధ యానకాల గుండా ప్రయాణించేటప్పుడు కేవలం తరంగ దైర్ఘ్యంలో మాత్రమే మార్పు ఉంటుంది. ఈ తరంగ దైర్ఘ్యం మీద ఆధారపడ్డ కాంతి వేగంలో మార్పు అనేది ఉంటుంది. ఎస్, అందువల్లనే ఈ తరంగ దైర్ఘ్యం మారడం వల్ల కాంతి వేగాలు మారుతున్నాయి. కాంతి వేగాలు మారడం వల్ల అది విభిన్న రంగులుగా విడిపోతుంది. ఏమంటున్నా, వివిధ యానకాలలో తరంగ దైర్ఘ్యం మారడం వల్ల కాంతి వేగం మారుతుంది. కాంతి వేగం మారడం వల్లనే విభిన్న రంగులుగా విడిపోతుంది. ఈ ప్రక్రియనే మనం ఏమంటున్నాం, కాంతి విక్షేపణం, డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంటున్నాం. ఎస్, ఇప్పుడు ఇక్కడ విభిన్న రంగులుగా నేను ఇక్కడ కంపల్సరీగా మెన్షన్ చేసిన విబ్జిఆర్గా విడిపోయింది. తెల్లని కాంతి విబ్జిఆర్గా విడిపోయింది. మరి ఈ విడిపోయిన విబ్జిఆర్లో ఈ రంగుల యొక్క ధర్మాలు ఏ విధంగా ఉంటాయి అన్న దాన్ని ఇప్పుడు ఒక్కసారి మనం ఇక్కడ గమనిద్దామండి. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విబ్జిఆర్లోని రంగుల ధర్మాలను డిస్కస్ చేసేదానికంటే ముందు ఇది ఒక వర్ణపటంగా నేను కన్సిడరేషన్ చేస్తున్నా. ఇది స్పెక్ట్రమ్, వర్ణపటంలో విబ్జిఆర్ ఇవి ఇక్కడ ఉంటుంది. విబ్జిఆర్ యొక్క తరంగ దైర్ఘ్యం 400 నానోమీటర్స్ నుంచి 700 నానోమీటర్స్ వరకు మనకు ఉంటుంది. 400 నానోమీటర్స్ నుంచి 700 నానోమీటర్స్ వరకు విబ్జిఆర్ యొక్క తరంగ దైర్ఘ్యం ఉంటుంది. ఎస్, ఓల్ వర్ణపటంలో కేవలం విబ్జిఆర్ ప్రాంతం మాత్రమే మన కంటికి కనబడుతుంది. మిగిలిన ఏ ప్రాంతం మన కంటికి కనబడదు. ఎస్, అందుకోసమే ఈ ప్రాంతాన్ని మనం విజిబుల్ రీజియన్ అంటున్నాం. ఏమంటున్నాం, విజిబుల్ రీజియన్ అంటున్నాం. దృగ్గోచర ప్రాంతం అంటున్నాం. సార్, ఇటు యూవి అనుకుందాం, అల్ట్రా వైలెట్, ఇటు ఐఆర్ అనుకుందాం. ఇవే కాకుండా ఆల్ఫా, బీటా, గామా, ఎక్సో, మైక్రో, రాడార్, రేడియో లాంటి తరంగ దైర్ఘ్యాలు గల కిరణాలు ఉంటాయి. రాడార్, రేడియో లాంటి కాంతి కిరణాలు అన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి. ఆల్ఫా, బీటా, గామా, ఎక్స్, మైక్రో, రాడార్, రేడియో లాంటి కాంతి కిరణాలు అన్నీ కూడా ఈ స్పెక్ట్రమ్, ఈ వర్ణపటంలో మనకు ఉంటాయండి. కేవలం ఈ మొత్తం వర్ణపటంలో కేవలం విబ్జిఆర్ ప్రాంతం మాత్రమే మనకు కనబడుతుంది. మిగిలినది ఏది కూడా కనబడదు. అందుకోసమే దాన్ని ఏమంటున్నాం, విజిబుల్ రీజియన్గా అంటున్నాం. దృగ్గోచర ప్రాంతంగా మనం ఇక్కడ కన్సిడరేషన్ అనేది చేస్తున్నాం. సో ఇక్కడ విబ్జిఆర్లో వయలెట్ యొక్క వేవ్ లెంత్ ఎంత ఉంది, 400 నానోమీటర్లు ఉందండి. ఎస్, రెడ్ది ఎంత ఉందండి, 700 నానోమీటర్లు అనేది ఉంది. సో దేని తరంగ దైర్ఘ్యం ఎక్కువగా ఉంది, విబ్జిఆర్లో దేని తరంగ దైర్ఘ్యం ఎక్కువగా ఉంది, రెడ్ యొక్క తరంగ దైర్ఘ్యమే ఎక్కువగా ఉంది. ఎస్, రెడ్ యొక్క తరంగ దైర్ఘ్యం చూడండి. తరంగ దైర్ఘ్యాన్ని కంపేర్ చేసినప్పుడు ఫస్ట్ నేను వయలెట్ ఉదా రంగుని తీసుకున్నా ఇక్కడ. ఎస్, లాస్ట్లో ఏం తీసుకుంటున్నా, రెడ్ దాన్ని తీసుకుంటున్నా. ఫస్ట్ దాన్ని లాస్ట్ దాన్ని కంపారిజన్ చేస్తున్నా. ఈ రెండింటిని కంపారిజన్ చేస్తే మధ్యలో ఉన్న వాటిది కూడా మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. చూడండి, వయలెట్కు 400 నానోమీటర్స్ తరంగ దైర్ఘ్యం ఉంది కావున తక్కువగా ఉంది. రెడ్కు 700 నానోమీటర్ ఉంది కావున తరంగ దైర్ఘ్యం అనేది
ఇక్కడ ఎక్కువగా ఉందండి. రైట్. నేనేం చెప్పిన తరంగ దైర్ఘ్యంపై ఏది ఆధారపడుతుందని చెప్పిన వేగం అనేది ఆధారపడుతుందని చెప్పిన. ఎస్, తరంగ దైర్ఘ్యం ఎక్కువ ఉంటే వేగం ఎక్కువ ఉంటుంది, తరంగ దైర్ఘ్యం తక్కువ ఉంటే వేగం తక్కువ ఉంటుంది. ఎస్, తరంగ దైర్ఘ్యం ఎక్కువైతే వేగం ఎక్కువ, తరంగ దైర్ఘ్యం తక్కువైతే వేగం కూడా తక్కువగా ఉంటుంది. ఎస్, ఈ పాయింట్ను మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ వయలెట్ యొక్క తరంగ దైర్ఘ్యం తక్కువగా ఉంది కావున వేగం కూడా ఎట్లుందండి, తక్కువగానే ఉంది. రెడ్ యొక్క తరంగ దైర్ఘ్యం ఎక్కువగా ఉంది కావున రెడ్ యొక్క వేగం కూడా ఎట్లుంటుంది, ఎక్కువగానే ఉంటుంది. ఈ విషయాన్ని మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ 2 పాయింట్స్ తెలిస్తే మిగిలిన ఏది వచ్చినా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా చెప్పొచ్చు. మీరు ఇక్కడనే గుర్తుపెట్టుకోండి, మిగిలిన ఏది నేను డిస్కస్ చేయగలంటే ముందే చెప్తున్నా. వేగము తరంగ దైర్ఘ్యము వయలెట్కి చూడండి 400 నానోమీటర్ తక్కువ ఉంది. ఎస్, ఇవి 2 తక్కువ ఉంటాయి వయలెట్కి. మిగిలిన ఏ ప్రాపర్టీ వచ్చినా ఎక్కువగానే ఉంటుంది. అదేవిధంగా రెడ్డుకి తరంగ దైర్ఘ్యము వేగం ఎక్కువగా ఉంటాయి, మిగిలిన ఏ ప్రాపర్టీ నీకు ఎగ్జామినేషన్లో అడిగినా తక్కువగానే ఉంటుంది. ఎస్, ఆ విషయాన్ని క్లియర్ గుర్తుపెట్టుకోండి. 2 వయలెట్కి తక్కువ ఉంటాయి, 2 రెడ్కి ఎక్కువ ఉంటాయి. ఎస్, మిగిలినన్ని వయలెట్కి ఎక్కువ ఉంటాయి, మిగిలినన్ని రెడ్కు తక్కువగా ఉంటాయండి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మిగిలిన ప్రాపర్టీస్ ఏమున్నాయి చూద్దాం. విచలన కోణం, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ వయలెట్కి ఎట్లుంటుంది, ఎక్కువగా ఉంటుంది. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఎరుపుకి ఎట్లుంటుంది, తక్కువగా ఉంటుంది. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అనేది వయలెట్కి ఎక్కువగా ఉంటుంది, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అనేది రెడ్కు తక్కువగా ఉంటుంది. అంటే విచలన కోణం ఉదాకు ఎక్కువగా రెడ్కు తక్కువగా. వక్రీభవన గుణకం, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వక్రీభవన గుణకం ఉదా రంగుకు ఎట్లుంటుంది, ఎక్కువగా ఉంటుంది, ఎరుపు రంగుకు తక్కువగా ఉంటుంది. శక్తి ఎనర్జీ అనేది ఉదా రంగుకు ఎక్కువగా ఉంటుంది, ఎరుపుకు తక్కువగా ఉంటుంది. పౌనపున్యం ఫ్రీక్వెన్సీ ఉదాకు ఎక్కువగా ఉంటుంది, ఎరుపుకు తక్కువగా ఉంటుంది. కాంతి పరిక్షేపణం స్కాటరింగ్, నెక్స్ట్ ప్రాపర్టీ డిస్కస్ చేసేటప్పుడు మళ్ళీ గుర్తు చేస్తా. స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనేది ఉదాకు ఎక్కువగా ఉంటుంది, ఎరుపుకు తక్కువగా ఉంటుంది. ఎస్, వేగము తరంగ దైర్ఘ్యాలు 2 మినహా మిగిలిన అన్నీ కూడా విచలన కోణం, వక్రీభవన గుణకం, శక్తి, పౌనపున్యం, కాంతి పరిక్షేపణం అన్నీ ఉదాకు ఎక్కువగానే ఉన్నాయి. ఎస్, ఎరుపుకు వేగం తరంగ దైర్ఘ్యం 2 ఎక్కువగా ఉంటాయి, మిగిలిన విచలన కోణం, వక్రీభవన గుణకం, శక్తి, పౌనపున్యం, కాంతి పరిక్షేపణ ఎట్లా ఉంటాయి, తక్కువగా ఉంటాయి. ఆ విషయాన్ని మనం క్లియర్గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సార్ నువ్వు కేవలం వయలెట్ రెడ్ గురించే చెప్పినావు సార్, రేపు ఎగ్జామినేషన్లలో ఏమడిగిండు, విబ్జిఆర్లోని రంగులలో ఈ బ్లూ గ్రీన్ని కంపేర్ చేసి అడిగింది అనుకుందాం. ఇక్కడ నేను చెప్పాను 400 నానోమీటర్స్ అని చెప్పాను. ఎస్, ఇది 700 నానోమీటర్స్ అని చెప్పాను. ఇట్లా మనది వెళ్తుంది. వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, ఇటు వెళ్ళే కొలది ఏం పెరుగుతుంది, తరంగ దైర్ఘ్యం పెరుగుతుంది. అంటే బ్లూ కంటే గ్రీన్కి ఏం ఎక్కువ ఉంది, తరంగ దైర్ఘ్యం ఎక్కువగా ఉంది. అంటే ఈ క్యారెక్టర్స్ అన్నీ గ్రీన్కి వచ్చేస్తాయి, ఈ క్యారెక్టర్స్ అన్నీ బ్లూకి వచ్చేస్తాయి. ఈ రెండింటిని కంపారిజన్ చేసినప్పుడు ఉదా ప్లేస్లో మనం బ్లూ రాసుకోవాలి, గ్రీన్ ప్లేస్లో మనము రెడ్ ప్లేస్లో మనము గ్రీన్ రాసుకోవాలి. ఇట్లా కంపారిజన్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండిగో ఆరెంజ్ని కంపేర్ చేసింది అనుకుందాం. ఇట్లా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, తరంగ దైర్ఘ్యం పెరుగుతుంది కదా, ఇండిగోను ఇక్కడ తీసుకోవాలి, ఎస్ ఆరెంజ్ని ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ ఎల్లో అడిగింది అనుకుందాం. ఇప్పుడు చూడండి, గ్రీన్ ఎల్లో అడిగింది అనుకుందాం. దీనికి తరంగ దైర్ఘ్యం తక్కువ ఉంది కావున తరంగ దైర్ఘ్యం గ్రీన్ ఇక్కడ రాసుకుంటాం, ఎల్లోను ఇక్కడ రాసుకుంటాం. ఇట్స్ మీన్ సింపుల్గా విబ్జిఆర్లో మనం ఇట్లా వెళ్తున్నామండి. ఇట్లా వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, ఇటు వెళ్ళే కొలది ఏది అడిగినా, ఏ 2 కంపారిజన్ అడిగినా తరంగ దైర్ఘ్యం ఇటు ఒకటి పెరుగుతుంది. తరంగ దైర్ఘ్యం పెరిగిందంటే వేగం పెరిగింది. ఈ 2 పెరుగుతాయి, మిగిలిన అన్నీ దీనికి తగ్గుతాయి. ఇక్కడ పక్కకు
ఇటు పక్కకు ఉండేదానికి తరంగ దైర్ఘ్యము వేగము రెండు తక్కువగా ఉంటాయి, మిగిలినవన్నీ ఎట్లుంటాయి ఎక్కువగా ఉంటాయి. నేను ఈ రెండింటిని కంపారిజన్ చేసినప్పుడు వీటిని కంపారిజన్ చేసి చెప్తున్నా. ఇట్లా వెళ్ళినప్పుడు ఇటు నుంచి ఇటు వెళ్ళినప్పుడు తరంగ దైర్ఘ్యం పెరుగుతుంది అంటే వేగం పెరుగుతుంది, ఈ రెండు పెరిగినాయి అంటే మిగిలినవన్నీ తగ్గుతున్నాయండి. ఎస్ సార్. ఇటు పక్కకు ఉన్నదానికి తరంగ దైర్ఘ్యం తక్కువ ఉందంటే వేగం తక్కువ ఉంటుంది, ఈ రెండు తక్కువ ఉన్నాయంటే మిగిలినవన్నీ ఎక్కువగా ఉంటుంది. కావున ఏ రంగు ఇచ్చినా మనకు టెన్షన్ లేదు, మనం ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందండి. అదేవిధంగా మనం ఇక్కడ ఒక ఈక్వేషన్ చూద్దాం. v = న్యూ లాంబ్డా. v = న్యూ లాంబ్డా. ఇది తరంగ వేగము. ఇదేందమ్మా పౌనపున్యము ఫ్రీక్వెన్సీ. ఇదేంది తరంగ దైర్ఘ్యము. చూడండి, తరంగ వేగము పౌనపున్యము తరంగ దైర్ఘ్యాల మధ్య సంబంధం. తరంగ వేగము పౌనపున్యము తరంగ దైర్ఘ్యాల మధ్య సంబంధం. v = న్యూ లాంబ్డా. ఏమంటా v = న్యూ లాంబ్డా. సింపుల్గా ఇక్కడ ఇది వేగము, ఇది తరంగ దైర్ఘ్యం. దీన్ని ఇట్లా కూడా రాసుకోవచ్చు, v డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లాంబ్డా కూడా రాసుకోవచ్చు. తరంగ దైర్ఘ్యం పెరిగితే వేగం పెరుగుతుంది, వేగం పెరిగిందంటే తరంగ దైర్ఘ్యం పెరిగినట్లే. ఏసి ప్రపోర్షనల్ సింబల్ తీసుకుంటే మనం ఇక్కడ న్యూ తీసుకుంటున్నాం, పౌనపున్యం v = న్యూ లాంబ్డా తీసుకుంటున్నాం. ఈ పౌనపున్యానికి వేగానికి ఎట్లాంటి సంబంధం అనేది ఉండదండి. వేగానికి ఎట్లాంటి సంబంధం అనేది ఉండదు. ఒకవేళ ఇప్పుడు సింపుల్గా దీన్ని v = న్యూ లాంబ్డా తీసుకుంటే ఇప్పుడు ఇట్లా కూడా రాసుకోవచ్చు, v/న్యూ = లాంబ్డా తీసుకోవచ్చు. అంటే ఈ రెండు చూడండి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉన్నాయి. తరంగ దైర్ఘ్యం పెరిగితే పౌనపున్యం తక్కువగా ఉంటుంది, తరంగ దైర్ఘ్యం తక్కువగా ఉంటే పౌనపున్యం ఎక్కువగా ఉంటుంది. ఆ విషయాన్ని మనం క్లియర్గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయాలి. ఇక్కడ చూడండి క్లియర్గా పౌనపున్యం ఎక్కువ ఉంది, తరంగ దైర్ఘ్యం ఎట్లుంది తక్కువ ఉంది. ఇక్కడ పౌనపున్యం తక్కువ ఉంది, తరంగ దైర్ఘ్యం ఎట్లుంది ఎక్కువగా ఉంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వేగము పౌనపున్యాలు కూడా ఎట్లా ఉన్నాయి చూసుకోండి. వేగము పౌనపున్యాలు గమనిస్తే వేగమేమో తక్కువ ఉంది, పౌనపున్యమేమో ఎక్కువ ఉంది. అదేవిధంగా వేగమేమో ఎక్కువ ఉంది, పౌనపున్యమేమో తక్కువ ఉంది. రివర్స్గా ఉండే అవకాశం ఉంటుంది. ఎస్, ఈ ఈక్వేషన్ రిలేషన్షిప్ను కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎస్, మరి దీనికి సంబంధించిన ఈ కాంతి విక్షేపణం అనే క్యారెక్టర్ గురించి మొదటిసారిగా చెప్పిన శాస్త్రవేత్త న్యూటన్ అనే శాస్త్రవేత్త మనకు దాన్ని తెలియజేయడం అయితే జరిగింది. ఏ శాస్త్రవేత్త? న్యూటన్. ఎగ్జామ్లో మనకు అడగచ్చు, కాంతి విక్షేపణం అనే ధర్మాన్ని మొదటిసారిగా వివరించింది లేదా ప్రయోగాత్మకంగా తెలిపింది, అట్లాంటి రిలేటెడ్ సైంటిస్ట్ గురించి అడిగితే అక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరండి? న్యూటన్ అండి.